పాలాభిషేకాలు, స్వీట్లు పంపకాలు, టపాసులు పేల్చడం ఎంత హంగామా చేసి ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంది, ఇంకేం ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అది చెప్పిన తర్వాతనే 5,000 మందిని పనిలోంచి తీసేశారు. అది చెప్పిన తర్వాతనే పక్కనే మిట్టలకి గనులు, సీ పోర్టు కేటాయించారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాత్రం పోర్టు లేదు, గనులు లేవు. అంటే ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని నాశనం చేయడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకుని అర్థమవుతుంది. ఈ 11,440 కోట్ల స్పెషల్ ప్యాకేజీ దాని అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది, కార్మికులు కూడా అర్థమైంది. ఈ 11,400 కోట్లలో నిబంధనలు ఉన్నాయి. జీతభత్యాలకు వాడకూడదు, దాన్ని ముడి సరుకుకి వాడకూడదు, యంత్రాలకు వాడకూడదు. ఎందుకు ఇచ్చినట్టు దీన్ని? ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుందండి? యంత్రాలు లేకుండా, ముడి సరుకు లేకుండా, కార్మికులకు జీతభత్యాలు లేకుండా ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుంది? దీనికి ఏమన్నా ఒక ప్రత్యేకమైన యోగా ఉందేమో ప్రధానమంత్రి రేపు చెప్పాలి. ఏం చేశారు ఈ 11,400 కోట్లు? 500 కోట్లు జిఎస్టీ కింద మళ్ళీ వెనక్కి లాగేసుకున్నారు. 9,346 కోట్లు బ్యాంకు వడ్డీలకి, అప్పులకి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పాత బకాయి పన్నులకి జమ వేసుకున్నారు. అంటే ఇట్లా ఇచ్చి అదేదంటారు, ఎడం చేతి ఇచ్చి పుర చేత లాగేసుకున్నారు. ఇక యాక్చువల్గా ఫ్యాక్టరీకి మిగిలింది ఎంత అంటే ఈ ప్యాకేజీలో 1,594 కోట్లు. ఇంతకన్నా ఘోరమైన అన్యాయం అని ఉందా? ఇది మోసం చేయటం కాదా? ద్రోహం కాదా? వంచన కాదని మేము అడుగుతున్నాం. ప్యాకేజీ పేరుతో వంచన చేయటం ఎవరిని ఉద్ధరించడం? రాష్ట్రాన్ని ఉద్ధరించడానిక, ప్రజలను మభ్యపెట్టడానిక, మోసం చేయటానిక? ఈ రకంగా మోడీ మోసం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.